దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? మరొక నూతన దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఉదయం లేవంగానే ప్రార్థన చేసుకున్నారని, వాక్యము చదివారని నమ్ముచూ ఉన్నాను. ప్రతి దినము కూడా ఎన్ని పనులు మీ జీవితంలో ఉన్నప్పటికీ ప్రభుతో సమయాన్ని గడపండి. ఖచ్చితంగా ఆ దినాన్ని ఒక దీవెనకరమైన దినముగా పరిశుద్ధ ఆత్మదేవుడు మన జీవితంలో మనకు అనుగ్రహించి సహాయం చేసే గొప్ప దేవుడుగా ఆయన ఉంటాడు. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచూ ఉన్నాను. ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క కార్యక్రమాన్ని అనేక మందికి షేర్ చేయాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ఇదేను ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలో వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 62వ సంకీర్తన 8వ చరణమును చదువుకుందాం. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. దేవుని స్తోత్రం. దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచడి. నిజమే, దేవుని యందు మనము నమ్మకము ఉంచాలి. చాలా సమయాలలో మనుషుల వైపు మనం తిరుగుతాము, మనుషులను నమ్ముకుంటూ ఉంటాము. అందుకే వాక్యం చెప్తుంది, మనుషుల సహాయము వ్యర్థము, దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఈరోజు దేవుని వైపు మనం తిరిగినప్పుడు, దేవుని యందు విశ్వాసము నమ్మకము ఉంచినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. అన్ని విషయాలలో నడిపించే దేవుడుగా ఆయన ఉంటాడు. ఇద్దరు గుడ్డివారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, దావీదు కుమారుడు మమ్మలను కరుణించుము అని అడిగారు. వెంటనే యేసు ప్రభు వారు వారిని చూచి, ఇది నేను చేయగలనని మీరు నమ్ముచూ ఉన్నారా అని అడిగారు. వెంటనే వారు చెప్పినటువంటి ఒక సమాధానం, మేము నమ్ముచూ ఉన్నాము. నిజమే, దేవుని యందు వారి విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మకము ఉంచినప్పుడు వారికి గుడ్డితనాన్ని తొలగించి వారిని స్వస్థపరిచి వారి జీవితంలో అద్భుతమైన కార్యము చేశారు. ఈరోజు నీవు కూడా దేవుని యందు నమ్మకము విశ్వాసము ఉంచగలిగితే, దేవుని యందు ఆధారపడగలిగితే నీకు కూడా సహాయం చేస్తాడు. నీకున్న కష్టాన్ని, నీకున్న ఇబ్బందిని, నీకున్న ప్రతి సమస్యను కూడా తొలగించి నీ జీవితంలో గొప్ప సమాధానము, సంతోషము అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు ఏ కష్టము, ఏ ఇబ్బంది, ఏ సమస్య, ఏ శోధన నీ జీవితంలో ఉన్నప్పటికీ ప్రభు దగ్గరికి రా, ప్రభు దగ్గర చెప్పుకో, ఆయన నీకు సహాయము చేస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మకము ఉంచండి, విశ్వసించండి. ఆయన ప్రతి ఒక్కరిని నడిపించి గొప్ప అద్భుతమైన కార్యాలు చేస్తారు. దేవుడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు. మీ యందు నమ్మకము ఉంచాలని మాకు తెలియజేశారు. మీకు స్తోత్రాలు. ప్రతి విషయాలలో మిమ్మల్ని నమ్ముకొని మీ మీద ఆధారపడే కృపను మాకు దయచేసి, ఎవరైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో వాళ్ళ జీవితంలో గొప్ప కార్యములు చేయమని, సమాధానము సంతోషము అనుగ్రహించి గొప్ప అద్భుతమైన కార్యాలతో తృప్తిపరచమని, దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధ ఆత్మత్రి యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్.